హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. ఈ ఫిష్ ఫ్రైని మనం కేవలం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫిష్ పీస్ అనేది చాలా టేస్టీగా, క్రిస్పీగా, క్రంచీగా చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నాను. ఒక 3 నుంచి 4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. చేప ముక్కల్లో లోపల బ్లాక్గా ఉంటుంది, ఆ బ్లాక్నెస్ అంతా పోయేలాగా నీట్గా వాష్ చేసుకోండి. అప్పుడే మనకి ఫిష్ అనేది స్మెల్ ఏం లేకుండా, బ్యాడ్ స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ జిలేబీ చేపలు తీసుకున్నాను. ఇందులో ముళ్ళులు అనేవి కేవలం సెంటర్లోనే ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తీసి తినిపించవచ్చు. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు అంతా కూడా మనకి చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ఇది. ఇలా ప్రతి ఒక్క చేప ముక్కకి మనం వేసుకున్న ఉప్పు పసుపు అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తప్పకుండా మ్యారినేట్ చేసుకోండి. ఇంకా ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు పసుపు అనేది లైట్గా వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. ఇలా మిరియాలు వేయడం వల్ల మనకి చేపలో నీసు వాసన ఉంటుంది కదా, అదంతా ఏం లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అది ఒకదాని తర్వాత ఇలా నెమ్మదిగా వేసుకోండి జాగ్రత్తగా. మరి ఎక్కువగా వేసేయద్దండి. ఒకసారి ఫ్రై చేస్తున్నప్పుడు ఒక 5 నుంచి 6 పీసెస్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీడియం కానీ లో ఫ్లేమ్ పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి ఫిష్ పీసెస్ అనేవి నీట్గా ఫ్రై అవుతాయి. మనకి కడాయికి కూడా ఎక్కడ కూడా అతుక్కుపోకుండా నీట్గా వస్తాయి. ఇలా ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్కి మనం ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం కంపల్సరీ హై ఫ్లేమ్లోనే ఉంచాలని గుర్తుంచుకోండి. చూడండి, మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాల తర్వాత చూడండి ఫిష్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిపోయి రెడ్ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయండి. మనం ఈ ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ టైం ఇంకో కొన్ని ఫిష్ పీసెస్ వేసేటప్పుడు మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది మళ్ళీ హీట్గా ఉండాలి. చూడండి, ఇలా హీట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మిగతా చేప ముక్కలన్నీ కూడా వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేయద్దండి. ఎక్కువగా వేస్తే మనకి ఆయిల్ అనేది కూల్ అయిపోతుంది. వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేసి నెమ్మదిగా ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ ఒక 3 నుంచి 5 నిమిషాలు బాగా కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. చాలామంది కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్ని సైడ్కి పెట్టేసేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచి మొత్తం తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే పెట్టేసేయండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అదంతా కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ చేప ముక్కలు అన్నీ వేసేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. నెమ్మదిగా కలుపుకోండి. మరి ఎక్కువగా కలిపేస్తే ముక్కలు అనేవి విరిగిపోతాయి. మనం క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసి మనకి ఈ వెల్లుల్లి కారం అంతా కూడా బాగా కోట్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న ఈ చేప ముక్కలు అన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఆనియన్స్ ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది. మనం ఈ ఫిష్ ఫ్రై అనేది ఇలాగే ప్లెయిన్గా అయినా తినేసేయచ్చు, లేదా మనకి పప్పన్నంలోకైనా, సాంబార్ రైస్లోకి, రసంలోకైనా కూడా చాలా బాగుంటుంది. చూడండి, అసలు చాలా చాలా బాగుంది కదా. ఫిష్ పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
ఇలా ఆనియన్స్‌తో టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్‌లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. అలాగే మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.